#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాం. శరత్ బాబు, సార్, హౌ సక్సెస్ఫుల్ కెన్ బి అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అమాంగ్ అనీమియా పేషెంట్స్? మై బ్రదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లో హిమోగ్లోబిన్ కండిషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేపించినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న హెయిర్ కాస్త ప్రాపర్ గా డెన్స్ గా గ్రో అవుతాయి. ఎప్పుడైతే మీరు హెల్దీగా లేరో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ మీరు ఆలోచించకుండా ఉండడం మంచిది. ప్రత్యేకించి ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రత్యేకమైన మెడికేషన్స్ వాడవలసి ఉంటుంది. అవి వాడుతూ నిజంగా అవసరమైతే ఐవీ ద్వారా కూడా మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యి అనీమియా అనే కండిషన్ లేదో అటువంటి సిచ్యువేషన్ లో సర్జరీ చేస్తే అప్పుడే రిజల్ట్స్ బాగా వస్తాయి. బట్ కొంతమందికి క్రానిక్ గానే హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని రకాల కంజెనిటల్ డిసీజెస్ లో ఇలా జరిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు గనక మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేస్తే రిజల్ట్స్ నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఇలా అనిమిక్ గా ఉండే వాళ్ళకి చాలా తక్కువ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో మన ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం లోవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఎప్పుడైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలి అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ గానీ మిగతా హెల్త్ పారామీటర్స్ గానీ నార్మల్ గా ఉంటే జుట్టు ఒత్తుగా బాగా గ్రో అవుతుంది.